దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, భయపడకుడి, మేలు చేయనుద్దేశించుచున్నాను. దేవుని బిడ్డలారా, మీరు భయపడొద్దు. తండ్రి అయిన దేవుడు మీకు మేలు చేయను ఉద్దేశించుచున్నాడు గనుకనే తన కుమారుని నీ కొరకై ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయనతో నీవు సహవాసము చేయాలని, ఆయనతో నీవు నడవాలని. దేవుని బిడ్డలరా, తన కుమారుని నీ కొరకు నీకు మేలు కలగాలని ఆ ఉద్దేశముతో తన కుమారుని ఇక్కడికి భూమిపైకి పంపించి ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? మీరు చింతించడం వలన మీకు ఏదైనా లాభమా? కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, జెకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనములో, ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఈ కాలమున, ఈ డిసెంబర్ మాసములో నీ కొరకు తన కుమారుని భూమి మీదికి పంపించి ఉన్నాడు. కాబట్టి నీకు మేలు చేయను ఉద్దేశించుచున్నాడు. భయపడకు, దిగులు పడకు, అధైర్యపడకు. దేవుని బిడ్డలారా, నీ చింత యావత్తు ఆయన పైన వేయి. ఆయన అనగా కుమారుడు. నీ భారమంతే కూడా ఆ యేసు పైన నువ్వు వేసినప్పుడు నీ జీవితంలో మేలు జరుగుతూ ఉంది. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ జెకర్యా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఏమండి, నీ పొరుగు వానితో నీవు సత్యమే మాట్లాడవలెను. అంతగా నీకు అనిపిస్తే సత్యం అనగా వాక్యము మాట్లాడు. క్రిస్మస్ దినాలలో వాక్యాన్ని ప్రకటించు. నీ దేవుని గురించినటువంటి సాక్ష్యమును, నీ కుమారుని గురించినటువంటి సాక్ష్యమును నీవు వాక్య రూపకముగా నీ పొరుగు వానికి తెలియజేయి. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వానిని క్షమించుడి. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడెల్లా కూడా నీకు విరోధముగా ఉన్నటువంటి వాడు, అనగా నీ శత్రువుగా నీకు అపాయము తలపెట్టేవాడు ఎవరైతే ఉన్నారో వారిని మీరు క్షమించుడి. ఎందుకంటే నీవు కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు యేసు నీ పాపముల నిమిత్తమై ఆయన నీ కొరకు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. కాబట్టి నీవు యేసు అడుగుజాడలో నడుస్తూ ఆయన వాక్యాన్ని ప్రకటింపజేస్తూ ఆయన సాక్ష్యాన్ని నువ్వు ప్రకటింపజేస్తున్నావు. కాబట్టి నీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వారిని నీవు మొట్టమొదటగా క్షమించు. నీవు దేవుడితో సంభాషిస్తున్నప్పుడు, నీ శత్రువులను నువ్వు క్షమించినప్పుడు, నువ్వు ఏది కావాలని దేవుణ్ణి అడుగుతున్నావో అది దేవుడు నీకు తన కుమారుని ద్వారా అనుగ్రహింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ రీతిగా మీరు చెప్పినప్పుడు, మీ పొరుగువానితో సత్యమే మాట్లాడినప్పుడు, నీ శత్రువుని నీకు విరోధముగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు క్షమించమని అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు కదా. అడుగుచున్న వాటి నెలను కూడా నీకు కావలసినవి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి నీకు కావలసినవి ఏవైతే ఉన్నాయో అవి అడిగినప్పుడెల్లను కూడా నువ్వు పొంది ఉన్నావని నమ్ము. దేవుడు నీకు మేలు చేయను ఉద్దేశించి ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన నీకు మేలు చేస్తాడు. దేవుని బిడ్డలారా,
ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు. నీ పిల్లలకు కావాల్సింది, నీ భార్యకి, నీ భర్తకు కావాల్సింది, మీ కుటుంబానికి కావలసినటువంటి ఏదైనా సరే నువ్వు అడిగినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన మేలు చేయని ఉద్దేశించి ఉన్నాడు కనుక నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు. ఆ రీతిగా నీ కుటుంబంలో దేవుడు నీ యొక్క కోరికను నెరవేర్చునుగాక. ఆమేన్.